వృషభ లగ్నం తీసుకుందాం. వృషభ లగ్నానికి 7వ భావం ఏమవుతుందంటే వృశ్చికం అవుతుంది. ఒకవేళ వృశ్చికంలోనే శుక్రుడు అనే గ్రహము ఉన్నారు అనుకుందాం. శుక్రుడు ఏ భావానికి లగ్నానికి అధిపతి 7వ భావంలో ఉండి మళ్ళీ 7వ భావాన్ని చూస్తున్నారు కాబట్టి చాలా యోగవంతమైన జీవితం ఉంటుందనేసి వీళ్ళు చెప్తుంటారు. అయితే శుక్రుడు పుట్టినటువంటి నక్షత్రం ఏమిటనేది మనం చూస్తాము. దాన్ని మఖ నక్షత్రం అంటారు. ఈ మఖ అనే నక్షత్రంలో శుక్రుడు పుట్టడం వల్ల శుక్రుడు ఎక్కడున్నా కానీ దానికి సంబంధించినటువంటి చంద్రుని యొక్క తత్వాలే వస్తాయి. ఎందుకంటే మఖ, భరణి, అలాగే జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర ఈ 4 నక్షత్రాలు ఒక జెనెటిక్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడాను చంద్రుని యొక్క తత్వాన్ని ప్రవర్తిస్తాయి. చంద్రుడు ఎలాంటి వారు మనకు తెలుసు కదా, సంచలనమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి రావడం ఉంటుంది. అదేవిధంగా ప్రీ మ్యారేటికల్ లైఫ్ని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. లేదా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మ్యారేజ్ సంబంధం కాకుండా వివాహేతర సంబంధాలకు వెళ్ళే అవకాశాన్ని ఈ శుక్రుడు కలిగిస్తాడు. శుక్రుడు కలిగించడం లేదు, శుక్రుడు పుట్టిన నక్షత్రం మఖా నక్షత్రం కలిగిస్తుంది. వీరి కులదేవత శాపం అనేది ఉంటుంది. ఫికిలింగ్ మైండ్ ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు ఉండవు. వీళ్ళ కుటుంబ పరంపరలో కులదేవత శాపంతో పాటు ఈ యొక్క చంద్రుని యొక్క దోషం ఉంటుంది. ఆ చంద్రుని దోషం వలన ఏమిటంటే మెంటలీ డిజాస్తో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ పరంపరలో ఉంటారు. నీటి గండాలకి నుండి తప్పించుకున్న వాళ్ళు, లేదా నీటి గండాల్లో మరణం చెందినటువంటి వాళ్ళు, సామూహికంగా నీటి గండాల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఉంటారు. ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తారు. అంటే ఫుడ్ ఐటమ్స్ ఏదైనా కానీ తీసుకోండి, దాంట్లో వీరికి ప్రావీణ్యత ఉంటుంది. ఇలాగా మనం చెప్తాం. కానీ వీళ్ళేం చెప్తారంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి లగ్నం నుండి 7వ భావంలో శుక్రుడు ఉంటే వెంటనే చాలా అందగత్య సినిమా యాక్టర్గా ఉన్నటువంటి సినిమా యాక్ట్రెస్ హీరోయిన్ లాగా ఉండే అమ్మాయి వచ్చేస్తుందని చెప్పేస్తారు. ఆమె గుణగణాలు ఏమిటి అనేది తెలియజేసేది ఇక్కడ చంద్రుని తెలియజేస్తుంది. సంచలనమైనటువంటి బుద్ధి కలిగినటువంటి అమ్మాయి రావచ్చు, లేదా అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, సంచలనం బుద్ధి కలిగినటువంటి అబ్బాయి రావచ్చు, వస్తారు. అప్పుడు మనం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి కంపారిటిబిలిటీ చేసేటప్పుడు దాన్ని చూస్తాం. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే వారికి వీళ్ళని వివాహం చేసుకోవడానికి మీరు డైజెస్ట్ చేసుకొని ముందుకెళ్ళాలని మనం చెప్తుంటాం. ఇది శుక్రుడు లగ్నం నుంచి 7వ భావంలో ఉన్నప్పుడు. అది పెళ్ళి అయిన తర్వాత ఈ శుక్రుని యొక్క తత్వాలు పనిచేయవు, కానీ పెళ్లి కాకమును కూడా పనిచేయవు. కాకపోతే చంద్రుడు పనిచేస్తాడు. అదే చంద్రుని యొక్క తత్వాలన్నీ కూడా ఈ యొక్క జాతకులు మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది.